గిండు గిండు గులాబ్ జామ్ మన ఎన్టీఆర్ గులాబ్ జామ్ చేద్దామని ఎన్టీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నా. కొన్ని చిన్న గ్లాసులో పాలు తీసుకున్నా, కొంచెం గీ తీసుకొని పిండిని బాగా తడుపుకొని పక్కన పెట్టుకొని పాకం పెడదామని చెప్పి ఓ బౌల్ పొయ్యి మీద పెట్టి దాంట్లో 2 గ్లాసుల నీళ్ళు, గ్లాస్ చక్కెర వేసుకొని పాకానికి పెట్టా. ఆలోపు గులాబ్ జాములు చేద్దామని రౌండ్గా బాల్స్ వేసుకొని పెట్టా. రౌండ్గా ఇట్లా సాఫ్ట్గా ఉండాలి, హోల్స్ లాగా ఉండొద్దు బాల్స్, లేకపోతే గులాబ్ జాములు కరెక్ట్ రావు. చక్కెరపాక మసులుతున్నప్పుడు దాంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. అది మసిలినాక కొంచెము తీగలాగా వస్తే అది పాకం రెడీ అయినట్టు. ఆ పాకం రెడీ అయ్యాక పక్కన పెట్టుకుని అదే పొయ్యి మీద కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ని వేసుకోవాలి. చిన్న మంటతో వేయించుకోవాలి, పెద్ద మంట పెడితే లోపల పిండి ఉడకదు. పెద్ద మంటతోటి కాకుండా ఇలా చిన్న మంటతోటి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. లోపల కూడా పిండి చాలా బాగా ఉడుకుతుంది. పాకం కొంచెం చల్లారినాక ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన గులాబ్ జామ్లని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత తింటే ఎంతో క్రిస్పీ అయిన గులాబ్ జాములు రెడీ. నా చిన్ని మినీ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.